महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్య ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్య ప్రకాశం చతుర్థ సముల్లాసం 76వ పుటలో ఉన్నాము. చూడండి. క్షత్రియ గుణములు. ఇదివరకు బ్రాహ్మణుడు అంటే ఏంటిది, బ్రాహ్మణ గుణాలు అంటే ఏంటి అనే విషయంలో తెలుసుకున్నాము ప్రామాణికంగా. ఇప్పుడు క్షత్రియుని విషయంలో తెలుసుకుంటాం. ప్రజానాం రక్షణం దానం ఇజ్యాధ్యయనమేవ చ విషయేష్వప్రసక్తిశ్చ క్షత్రియస్య సమాసతః. మనుస్మృతి 1వ అధ్యాయం 89వ శ్లోకం. శౌర్యం తేజో ధృతిర్దాక్షం యుద్ధే చాప్యపలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. భగవద్గీత. ప్రజానాం రక్షణం, న్యాయముతో ప్రజలను పాలించుట, పక్షపాతము లేకుండా శ్రేష్ఠులను సత్కరించుట, దుష్టులను తిరస్కరించుట, అన్ని విధముల ఎల్లరను పాలించుట, దానం, విద్య, ధర్మములందు ప్రవృత్తి, సుపాత్రల సేవలో ధనాది పదార్థములను ఖర్చు పెట్టుట, ఇజ్య, అగ్నిహోత్రాది యజ్ఞకర్మముల అనర్చుట, అధ్యయనం, వేదాది శాస్త్రముల అభ్యసించుట, విషయేష్వ ప్రసక్తి, శబ్దాది విషయములందు ఆసక్తిని విడిచి జితేంద్రుడై యుండి ఎల్లప్పుడూ శరీరముతో బలము కలిగి ఉండుట. ప్రజానాం రక్షణం, ప్రజల యొక్క పాలన, దేశంని సంరక్షించడం, అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తూ న్యాయముతో ప్రజలను పరిపాలించటం, పక్షపాతము లేకుండా శ్రేష్ఠులను సత్కరించి దుష్టులను దండిస్తూ ఉండడం వల్ల. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు దాదాపుగా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అన్ని విధముల ఎల్లరను పాలించుట, పరిపాలన చేయుట, దానము, విద్య, ధర్మములందు ప్రవృత్తి, విద్యను చదివించడంలోను మరియు అసమర్థులకు సామర్థ్యాన్ని పురుగొల్పేటువంటి రాయితీలు, అటువంటి వాటితోటి జీవనోపాధి విషయాలను వారికి పురమాయిస్తూ ధర్మములందు ప్రవృత్తి, సుపాత్రుల సేవలో ధనాది పదార్థములను ఖర్చు పెట్టుట, ఈ రకంగా విద్య, అగ్నిహోత్రము వంటి యజ్ఞకర్మలను చేయటము, అధ్యయనము, వేదముల వంటి సత్యశాస్త్రములను చదివించటము, విషయేషు అప్రసక్తి, విషయము అంటే కామ క్రోధ లోభము అనేటువంటి విషయాలలో అప్రసక్తి, ఆసక్తిని కనబరచకుండా వాటిని ఉపేక్షిస్తూ జితేంద్రుడై ఉండి ఎల్లప్పుడూ శరీరంతో బలమును కలిగి ఉండుట. ఇక్కడ విషయేషు అప్రసక్తి అని అంటున్నాడు. విషయేషు అన్నప్పుడు అనువాదం చేసేటువంటి వారు మరి శబ్దము అంటున్నారు. శబ్దము విషయం ఏంటి? శబ్దం అంటే ధ్వని కదా. ధ్వనిలో
ఆసక్తి అనాసక్తి ఏముంటుంటది? అందుకని శబ్దము ఇది విషయము అంటే ఏంటంటే ఏదైతే మనల్ని ఉన్నత స్థితి నుంచి దిగజారుస్తుందో, దేని నుండైతే మనం పతనమవుతుంటామో, దేని నుండైతే మనము అపకీర్తి పాలవుతుంటామో, దేని నుండైతే మన యశస్సును కోల్పోతుంటామో, అటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష, ద్వేష, అసూయ, పగ, ప్రతీకారం వంటి ఈ విషయాలలో అప్రసక్తి అప్రసక్తి అంటే ఆసక్తి కనబరచకుండా ఉండడం, ఉపేక్షించడం, వదిలేయడం. ఇక్కడైతే విడిచి జితేంద్రుడై ఇంద్రియాలను వశంలో ఉంచుకొని అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. శౌర్యం శౌర్యం వందల కొద్దీ, వేలల కొద్దీ యోధులతో యుద్ధరంగమున ఒంటరిగా యుద్ధము చేయుటకు ఎంతమందొచ్చినా సరే దాదాపుగా ఒంటరిగా యుద్ధరంగమున పోరాడుతూ భయపడకుండుట, తేజః ఎల్లప్పుడూ తేజస్వి అయి దీనతను దరిజేరనీయక ప్రగల్భముతో దృఢముగా ఉండుట, ధృతి ధైర్యవంతుడగుట, దాక్ష్యం దాక్ష్యము అంటే దాతృత్వం గుణములు కలిగినటువంటి, ఉదారము కలిగినటువంటి, సహృదయ భావం కలిగినటువంటి ప్రజలు ఇరువురకు సంబంధించిన వ్యవహారములందును సర్వశాస్త్రములందును అతి చతురుడుగా ఉండుట, యుద్ధే చాప్య అపాలాయనం యుద్ధం చేస్తున్నప్పుడు పారిపోకుండా తటస్థంగా నిలబడి దృఢముగా నిస్సందేహముగా ఉండి యుద్ధం నుండి వెనుకాడకుండుట, పారిపోకుండుట, తాను చావక తప్పక విజయము కలుగునట్లు యుద్ధము చేయుట. తాను చావక అనేది పోరాడేటువంటి పోరాటంలో అతని యుద్ధ నైపుణ్యమును బట్టి ఉంటది, కానీ తన చావును రక్షించుకొని చేయటం అనేటువంటిది ఉండదు. వీర యోధుడి లక్షణం ఏంటంటే వీర మరణము, ఘన విజయము, ఏదైనా సరే దేనికైనా వెనుకాడకుండా పోరాడటం వల్ల ఏది లభించినను అతనికి సమంజసమే. అంతేగాని తన చావు నుండి తనను మాత్రం రక్షించుకోనడము అనేటువంటిది రాజుగాని పోరాటం చేసేటువంటి వారు అంటే తనను కేవలం బలిదానం మొసంగడమే అని కాదు, కాకపోతే ఏంటంటే తాను సాయాశక్తుల తను పోరాడుతూ వీరమరణం పొందినా కూడా దానిని గర్వంగా స్వీకరించడం ఆ రకంగా ఉంటుంటది. అంతేగాని చావు వస్తుందని మాత్రము చావుకు వెనుకాడటము అనేటువంటిది జరగదు. అర్థమవుతుందా? చావుకు భయపడి రణరంగంలోకి వెళ్లకుండా ఎవరు ఉండరు. అసలైనటువంటి ఎదుటి వాళ్ళని రక్షించుకునే దానిలో ప్రయత్నం ఆ రకంగా విజయము కలుగునట్లు యుద్ధము చేయుట, ఒకప్పుడు వెనుకాడుట వలనను అంటే సమయస్ఫూర్తితోటి వెనుకాడుతూ శత్రువులను వంచుట వలన విజయము కలుగునెడల అట్లే చేయుట అంటే సమయస్ఫూర్తితో స్పందించడం. ఒకటే కొట్లాడడంతో ముందుకే దూసుకుపోవడం కాదు, ఒక్కొక్కసారి శత్రువును నమ్మించడానికి వెనుకడుగు వేయడం కూడా యుద్ధ నైపుణ్యంలో ఒక అంతర్గత భాగమే. ఆ రకంగా వెనుకడుగు వేసి ఒకేసారి అదను చూచి ఆక్రమించి ఆ రకంగా చేసినప్పుడు శత్రువుకు దిక్కుతోచక పరాభవం అందినప్పుడు విజయం రాజుకు లభిస్తూ ఉంటుంటది.
ఆ విజయం కలిగేటట్లు చేయుట, దానం ఇచ్చు స్వభావం కలిగి ఉండుట, అంటే దానం చేయాలనేటువంటి స్వభావం ఉండడం, ఈశ్వర భావం. ఇచ్చు స్వభావం కలిగి ఉండుట అంటే ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే, ఒక భిక్షుకుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అసలైన తెలివైన వాడు ఎవడును ఉత్తి చేతులతో ఇంటి నుంచి బయటకెళ్ళడు. ఎంతో కొంత భిక్ష ఇంకెవరో వేశారు అనేటువంటి భావం ఎదుటి వారికి కల్పించడానికి కొన్ని తన జోలిలో వేసుకొని వెళ్తుంటాడు. బియ్యము, ధాన్యాలు గిట్లా. గమనించారా? భిక్షుకుడు కూడా, అడుక్కునేవాడు కూడా తను కూర్చున్న చోట అది పరుచుకొని అక్కడ కొన్ని చిల్లర డబ్బులు పెడతాడు. ఎందుకు పెడతాడు అంటే కనిపించే వారికి ఇదివరకు ఎవరో వేశారు కదా, మనం కూడా వేద్దాము అనేటువంటి భావనను వారిలో స్ఫురింపజేయుటకు ఆ రకంగా కొని పెట్టుకొని ఉంటాడు. ఇటువంటి సందర్భంలో ఒకడు తన ఇంటి నుంచి భిక్ష జోలి తీసుకొని వెళ్తూ వెళ్తూ అన్ని ఇండ్లు, ఈ ఊరు ఆ ఊరు అడుక్కుంటూ వెళ్తుంటాడు. వెళ్తుంటే అతనికి ప్రవృత్తి ఏంటంటే తీసుకోవడమే. కానీ ఒక్కొక్కసారి రాజు కనబడితే ఎక్కువగా అడుక్కోవాలి, ఈ అడుక్కునే జీవితం నుంచి ఈ తప్పుకోవాలి, మంచి దర్జాగా జీవించాలని అతని కోరిక. అనుకోకుండా ఒకరోజు రాజు ఎదురుపడ్డాడు. రాజు ఎదురుపడితే ఆ రాజు ఎలా ఎదురుపడ్డాడు అంటే అతనికి ఒక అటి అతని రాజయోగంలో ఏమని వచ్చిందనంటే, నీవు ఈరోజు ఇంటి నుంచి రాజకోట నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైతే ముందు కనబడుతుంటారో వారి నుండి నువ్వు భిక్షాటన అడగాలి అని రాజుకు ఆ యొక్క జ్యోతిష్కుడు చెప్తుంటాడనమాట. దానిని తూచా తప్పకుండా పాటించడానికి రాజు ప్రయత్నిస్తుంటాడు. రాజు బయటకు వచ్చి చూస్తుంటాడు ఎవరున్నారు అని చెప్పేసి. అనుకోకుండా ఈ భిక్షగాడు అతనికి ఎదురుపడ్డాడు. ఎదురుపడితే ఏంటంటే, అబ్బా రాజు వచ్చాడు, ఇవాళ నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పేసి ఇతడు ఉత్సాహపడుతుంటాడు. ఆ రాజు ఏమనుకుంటాడు అంటే, పోయి ఈ భిక్షగాడి ఎదురుపడ్డాడేంటి, నాకు ఈ భిక్షగాడితోటి భిక్ష అడగాల, కానీ అది ఏంటి దైవయోగం, తప్పదు కదా అని చెప్పేసి రాజు వచ్చేసి అతనికి నమస్కరించి, మహానుభావ, నేను ఈ దేశపు రాజును. రాజయోగంలో ఈరోజు సూర్యోదయం లోపల రాజమందిరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరైతే ఎదురుపడతారో వారితోటి భిక్ష అడగాలి. ఈ రకంగా భిక్ష అడిగి ప్రజలను పాలిస్తే నీకు అన్ని కష్టాలు తీరుతాయని చెప్పేసి జ్యోతిష్కుడు చెప్పాడు. కాబట్టి నీవు రాజ సంక్షేమం గురించి నీ తరపున ఏమి దానం ఇస్తావో ఇవ్వు అనగానే అతడికి యాచక శత్రువు అన్నట్టుగా, నేనే అడుక్కునేవాడంటే నన్ను అడుక్కునే ఇటువంటి దరిద్రపు రాజు నా ఎంట పడ్డాడు, ఇతడితో నాకేం వస్తుందని చెప్పేసి అతడు అనుకున్నాడు. అనుకొని ఇక రాజు అడిగాడు, అతని రాజ్యంలో ఉంటున్నాము కాబట్టి ఇక ఇవ్వక తప్పదు, రాజ్యం గురించి అడుగుతున్నాడు అని చెప్పేసి తన జోలలోంచి ఒక బియ్యపు గింజ తీసి అతనికి ఇచ్చాడు. రాజు దానికే సంతోషపడి వెళ్ళిపోయాడు. ఇతడు అయ్యో తీసుకోవాల్సింది పోయి నేనే ఇచ్చాను, నా జన్మ ఈ దుష్ట జన్మ ఎవడి ముఖం చూశానో ఏమైందో అని చెప్పేసి తనను తాను తిట్టుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ రోజు వారు వీరు వేయడం వల్ల నిన్న మొన్నటి కంటే ఎక్కువ భిక్ష లభించింది. ఆ భిక్ష లభిస్తే ఇంటికి వెళ్ళేసరికి భార్య ఎదురుగొచ్చి, ఏంటండి ఇవాళ చాలా దొరికినట్టున్నది, మనకు ఇవాళ భగవంతుడు అనుగ్రహించినట్టున్నాడు. నీ మొహం మండ, నువ్వు ఏం మాట్లాడుతున్నావే, వచ్చిన దాంట్లోంచి కొంత ఇంకొకరికి ఇచ్చేస్తున్నాను అని. ఏం చేస్తున్నారండి అంటే, మిమ్మల్ని భిక్ష అడిగేవారు ఎవరు ఉంటారు అని అంటే, రాజు అంట ఆయన కట్టి ఇట్లా అడగమని అంటే దాంట్లోకి వెళ్ళి ఇంత ఇచ్చేస్తున్నాను. సరే అని చెప్పేసి మాట్లాడుకుంటూ పోయి ఆ భిక్షను అక్కడ పోసేసి చూసుకునేసరికి ఏంటంటే,
ఆ ఎన్నైతే బియ్యం దొరికాయో అన్ని బియ్యంలలో ఒక్కటే దగదగమని మెరుస్తున్నది, బంగారు వర్ణంలో అయింది. అప్పుడు ఛాతీ మీద కొట్టుకుంటా అతను ఏడుస్తున్నాడు. నా నా బుద్ధి పాడయింది, నేను నాకింత తెలివి లేదు, ఏమి లేదు అని ఏడుస్తున్నాడు. ఏమైందండి, ఏమైందండి అంటే, ఇదిగో చూడు, ఈ బంగారపు బియ్యపు గింజ దీంట్లో మెరుస్తుంది. నేను రాజుకు ఒక్క బియ్యపు గింజ రాజ్యం కోసం ఇచ్చాను, అది ఇక్కడ బంగారపు గింజగా మనకు లభించింది. నాకు తెలివి ఉంటే నేను ఈ బియ్యమన్ని ఇచ్చేస్తుంటే మనకి ఇదంతా బంగారం అయ్యేది కదా. అర్థమవుతుందా? ఊరికే కాలక్షేపం చేస్తున్నారా? ఓం నమస్తే అగో ఆచార్య, అర్థమవుతుంది. మనము ఎవరికైతే దానం చేస్తుంటామో, యజ్ఞం కోసం కానీ, ఇంకెవరి అనాథల కోసం కానీ, గురుకులం కోసం కానీ, ఎటువంటి అప్పుడు సంకోచించకూడదు, చేసేయాలి అన్నమాట. అది ఇక్కడ సందేశం. దాన ప్రవృత్తి కలిగి ఉండాలి. నమస్తే స్వామి. స్వామి, ఇక్కడ ఒకటి ఇదే స్వామి, ఇందాక చదివిన దాంట్లో, ఒకప్పుడు వెనకాడుట వలనను శత్రువులను వంచుట వలనను విజయము కలుగునేడలా అట్లే చేయుట. అవును. ఇప్పుడు ఏంటంటే ఇది సూటిగా ఏంటంటే నమ్మక ద్రోహం. ఇప్పుడు మహమ్మద్ గోరీ మహారాణా ప్రతాప్ పట్ల చేసింది అదే. బ్రిటిష్ వారు ఝాన్సీకి రాణి ఆవిడ పట్ల చేసింది వారు అదే. ఈ రకంగా విజయం లభిస్తుంది అని అన్నప్పుడు కొంత వెనుకకు తగ్గడంలో తప్పు లేదు. ఆ రకంగా చేసి శత్రువును నమ్మించి విజయం చేజిక్కించుకోవడం అలా లభిస్తే చేయడంలో తప్పులేదు అని అంటున్నారు. దీంట్లో ఇంకేమున్నది చెప్పండి. అంటే ఇది దుర్మార్గులు కూడా దీన్ని తీసుకుంటారేమో స్వామి. అవును. ఇప్పుడు ఏంటంటే శాసనం అందరికీ ఒకే రకంగా అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునేవారు, దుర్వినియోగం చేసుకునేవారు అందరూ అన్ని రకాలుగా ఉంటుంటారు. దానిని ఇది ఒక ఆర్య సమాజకులకే ఏ రకంగా ఉండాలి, వైదికమైనటువంటి వేదాన్ని అయినటువంటి రాజుకే ఈ రకంగా ఉండాలని కాదు కదా. ఇప్పుడు రాజు గురించి చెప్పినప్పుడు రాజ్య పరిపాలన దుష్టుడు చేసినా ఎవరు చేసినా కూడా వారికి ఈ యొక్క రాజనీయం గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎవరు పాటిస్తే వారు దుష్టులు కూడా చేయొచ్చు. అందుగురించి ఈ యొక్క శాస్త్ర అధ్యయనం అనేటువంటిది గురుకులంలో చదివించేటువంటిది అందరికీ సమానంగా చదివిస్తుంటారు. గ్రహించేవారు గ్రహిస్తారు, గ్రహించిన వారు గ్రహించరు. ఇక గ్రహించిన వారు లాభపడతారు, గ్రహించిన వారు మోసపోతారు. ఇంతే తేడా. ఇది రామాయణంలో శ్రీరాముడు వాలిని చంపేటప్పుడు ఇది ఇట్లా చేశాడు. శ్రీరాముడు అక్కడ అసలైన రహస్యం ఏంటంటే, శ్రీరాముడు కనబడితే వాలిలోంచి సగం బలం పోతుంది, రామునిలోంచి సగం బలం పోతుంది అని అంటే అక్కడ తెలియని విధంగా వాలితోటి తలపడేటువంటిది సుగ్రీవుడు మాత్రమే. సుగ్రీవుడు బలహీనంగా ఉంటాడు, వాలి బలంగా ఉంటుంటాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ ద్వంద్వ యుద్ధం చేయించి దాంట్లో సుగ్రీవుడు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఏం స్వామి ఏం చేయలేదు ఏంటని చెప్పేసి సుగ్రీవుడు వచ్చి రాముని అడిగితే, మీరిద్దరు ఒకే రకంగా ఉన్నారయ్యా, శరీరంతో ముఖాకృతితోటి, నేను ఎవరి మీద దాడి చేయాలి అని అంటే, ఇప్పుడు నువ్వు ఈ మాల నువ్వు మెడలో వేసుకో, నీ మాల వేసుకున్నందుకు ఆ మాలతోటి నిన్ను సుగ్రీవుడిగా నేను గుర్తిస్తాను, మాల లేని అతన్ని వాలిగా గుర్తించి అతని మీద దాడి చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏమిటి అని అంటే, రాముడికి బాహాటంగా వస్తే యుద్ధం ఇంకా ఎక్కువగా జరిగేది అన్నది అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అక్కడ ఏంటంటే కేవలము వాలిని ఓడిస్తే అతని సేన అతని సైన్యం అంతా ఈ సుగ్రీవుని వశమవుతుంది, సుగ్రీవుడే రాజు అవుతుంటాడు. కాబట్టి ఇది సునాయాసంగా గోటితో పోయేదాన్ని గోటితోటే చెయ్యాలి, గొడ్డల వరకు తెచ్చుకోకూడదు అనేటువంటి సూత్రం ఇక్కడ పాటించడం జరిగింది. ఇది అందరికీ అర్థం కాక రాముని వంటి
యోధుడు మరి వాలి దగ్గర చెట్టు చాటు నుండి ప్రహారం చేయడము అనేటువంటిది అందరూ తప్పుపడుతున్నటువంటిది ఇక్కడ. ఇది ఇప్పుడు ఏంటంటే వాలితోటే యుద్ధం చేశాడు అనుకోండి, ఇప్పుడు వాలి పక్షాన ఉన్నటువంటి సేన, సుగ్రీవుని పక్షాన ఉన్నటువంటి సేన ఇక్కడనే నశిస్తుంటది. ఇక రాముడు అది మిగిలినటువంటి ఏ కొద్ది మందితోటే ఒకవేళ వాలి ధర్మయుద్ధంలో చనిపోతే ఇంక గెలిచినటువంటి సుగ్రీవుడు అంగభంగములతోటి క్షతవిక్షతంతో అంత నష్టభ్రష్టంతో ఆర్థికంగా అన్ని రకాలుగా బలహీనపడి ఉన్నటువంటి సుగ్రీవుని తీసుకొని రాముడు రావణుడి మీదకి ఏ రకంగా వెళ్తాడు? అందుకని ఇక్కడ ఈ వాలి ముఖ్యం కాదు, వాలితో యుద్ధం ముఖ్యం కాదు, వాలి ఒక్కడిని తప్పిస్తే మిగతాదంతా మన వైపుగా ఉన్నది అనేటువంటి దానికి చెట్టు సాటున చేరినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంతకు మించి అక్కడ ఏమీ లేదు. జంతువులు అవి జంతువు కాబట్టి వాలి మరకటం ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళతో అట్లా చేయొచ్చు అనేది కూడా నేను విన్నా ఆచార్య. జంతువులతో ఇప్పుడు జంతువు అన్నప్పుడు ఆ రకంగా చేయడం అనేటువంటిది పిరికి పందల తనం. అది ఇది పిరికి పందలది కాదు. కాకపోతే ఏంటంటే మనం ఉన్న ఎనర్జీ అంత శక్తినంతా ఇక్కడ ఖర్చు చేస్తే మళ్ళీ అక్కడ ఎట్లా చేయాలి? అతడు చాలా బలశాలి రావణుడు. అతని దేశానికి వెళ్ళి అతనితో పోరాడడం, అక్కడికి మన శక్తినంతా సంగ్రహించుకోవాలి, కూడగట్టుకోవాలి. ఎంత శక్తి ఎక్కువ ఉంటే అంత తొందరగా అక్కడ విజయం లభిస్తుంది. ఉన్న శక్తినంతా ఇక్కడ పోగొట్టుకోవడం ఎందుకు అనేటువంటిది నాకు అర్థమైంది. ఇంకోటి సుగ్రీవునికి తను పరిపాలన చెయ్యాలన్నా కూడా మరి ప్రజలందరూ చనిపోతే ఇంకెవరిని పరిపాలిస్తారు? అభిప్రాయం అది కూడా అయ్యింది. అమ్మగారు, ఇక్కడ వాలిని చంపడం ముఖ్యం కాదు, వాలి యొక్క రాజ్యాన్ని పరిపాలించడం ముఖ్యం కాదు. రాముడికి సైన్య శక్తి కావాలి, అది ముఖ్యం. సైన్య శక్తి కావాలి అన్నప్పుడు సుగ్రీవుడు రాజు అయితేనే వాలి యొక్క సైన్యము, సుగ్రీవుడి యొక్క సైన్యం అందరు కలిసి ఇంకెక్కువ తోడవుతారు కదా, బలం ఎక్కువ పెరుగుతుంది కదా. దాని గురించి అయితేనే తను లక్ష్యానికి చేరగలరు. సరే సరే సరే. అందుకని ఈ రకంగా పక్షపాతం, ఇప్పుడు ఎవరైతే శత్రువులను వంచుట వలన విజయం కలుగు నెడల అట్లే చేయుట. ఏంటంటే ఒక నమ్మక ద్రోహం చేస్తే ఆ శత్రువుతోటి విజయం దక్కుతుంది అని అన్నప్పుడు ఇక శక్తినంతా ఖర్చు చేసి అతనితోటి ధర్మ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అందుకని ఆ రకంగా వంచడము క్షత్రియులకు చేయవచ్చు అనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నాడు. దానం ఇచ్చే స్వభావం ధార్మికులకే కదా ఇది, అధార్మికులకు ఇది కాదు కదా. ఇక్కడ ఆ యుద్ధం చేసే దగ్గర ధార్మికత అధార్మికత అనేది ఏముండదు. అక్కడ ఏంటంటే శత్రువు బలాబలంగా తలపడి నువ్వా నేనా అనేటువంటి దాంతో మన పౌరుషాన్ని, మన ధార్మికమైనటువంటి పౌరుషాన్ని, ధర్మపాలనను సాగనివ్వట్లేదు. కాబట్టి అతడు బలంగా ఉన్నాడు, మనం బలహీనంగా ఉన్నను, బలయుక్తంగా ఉన్నను. అతనితో తలపడితే అతనికి నష్టమే, మనకు నష్టమే. అతనికి నష్టమైతే మనకేం ఇబ్బంది లేదు, కానీ మన ధర్మ పరిపాలన జరగకుండా అతను అడ్డుపడుతున్నాడు కాబట్టి అతనికి ఈ రకంగా వంచి అతన్ని పక్కకు జరిపేస్తే ఇక మనకు ఎదురే ఉండదు అనేటువంటి అభిప్రాయం. చిన్న ప్రయత్నంతో పెద్ద ప్రయోజనాన్ని పొందడం. ఓకే స్వామి. అదే ఇప్పుడు ఒకవేళ ఇది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు మొన్న ఇది పెహల్గాం కూడా వంచి మోసం చేసి కాల్ చేశారు అందరిని దొంగదాటుగా వచ్చి. పాకిస్తాన్ కాదది. పాకిస్తాన్ వెనుక చైనా, అమెరికా ఉండడం వల్ల పాకిస్తాన్ కేవలము అదేమంటారు, ఆ కీలు బొమ్మలను ఆడిస్తుంటారు, తెరచాటు నుండి చేతికి పెట్టుకొని ఆడిస్తుంటారు కదా, అటువంటిది పాకిస్తాన్కు ఒక స్వతంత్రత, ఒక ఆర్థిక స్థితి ఏది లేదు. వాళ్ళు ఎగేస్తుంటే ఎగురుతున్నది అంతవరకే.
ఇది అందుకని పాకిస్తాన్కు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది పహల్గామ్ వంటి దాంట్లో నమ్మక ద్రోహం చేసింది అని అంటే, నమ్మక ద్రోహం చేస్తే ఇక్కడ సందేశం ఏంటంటే గెలవాలి కదా నమ్మక ద్రోహం చేయడానికి, అతడు వంచడానికి, అధర్మాన్ని చాటి చెప్పడానికి, ధర్మాన్ని అణిచివేయడానికి అతడు నమ్మక ద్రోహం చేశాడు దౌర్జన్యంగా. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ గెలిచింది అనుకోండి, భారతదేశం ఓడిపోయింది అనుకోండి, పాకిస్తాను ఈ ప్రభుత్వం భారతదేశం మీద ఉంటుందా? ఉండదు. వెనుక నుంచి కనబడేది పాకిస్తానేనైనా దాని వెనుక అమెరికా మరియు చైనా దేశాలు అవన్నీ కలిపి ఇదేంటంటే జనసంఖ్యలో మన దేశము జనసంఖ్య ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళ ఉత్పత్తులన్నీ వాళ్ళ వ్యాపారం చూసుకోవడం గురించి ఈ జిఎస్టి ఇవన్నీ చేస్తున్నారు కదా. దాన్ని ట్రంప్ ఏదైతే చేసి తర్వాత బాధపడుతున్నాడో అవన్నీ దీని వెనుక కారణం ఏంటంటే భారతదేశం భూభాగం కావాలని కాదు. వాళ్ళు అక్కడ ఏంటంటే భారతదేశం స్వయం ప్రతిపత్తితోటి నిలవకూడదు, నిలిస్తే విదేశీ వాళ్ళ ఉత్పత్తులను అడ్డుకట్ట వేసి తాను ఆర్థికంగా ఎదిగితే, ఇప్పుడు కరోనా నుండి గట్టిగా నిలబడుతున్నది దాంట్లో మన భారతదేశం ప్రముఖంగా ఉన్నది. కరోనా సమయంలోనే మనం వ్యాక్సిన్ తయారు చేసి అన్ని దేశాలకు సరఫరా చేసినటువంటిది ఘనత. అది చూసి కుళ్ళుకుంటున్నటువంటి అమెరికా దీన్ని సహించుకోలేకపోతుంది. అందుకని ఇవన్నిటి వెనుక ఉన్నటువంటిది కనబడేది ఒకటి, వెనుక జరిగేది ఇంకొకటి. అది గుర్తుపెట్టుకోండి. ఓం ఓం సార్. అందుకని దానం ఇచ్చేటువంటి స్వభావం కలిగి ఉండడం రాజు అనే వారి వద్ద ఈశ్వర భావం, పక్షపాతము చేయక యోగ్యతకు తగినట్లు వర్తించుట, ఆలోచించుట, ప్రతిజ్ఞ భూని చేయుట. నేను ఇది చేస్తాను అని అన్నప్పుడు అది చేయాలి, దాని నిన్నడు భంగం చేయకుండుట అను ఈ 11 క్షత్రియుని గుణములు. బ్రాహ్మణునికేమో 15 కర్మలు, క్షత్రునికేమో 11 ఏమో క్షత్రుని యొక్క గుణకర్మలు, బ్రాహ్మణుని ఏమో 15. ఇప్పుడు వైశ్యుని గురించి చెప్తున్నాడు. పశూనాం రక్షణం దానం ఇజ్యాధ్యయనమేవ చ వణిక్పథం కుసీదంచ వైశ్యస్య కృషిమేవ చ. మనుస్మృతి 1వ అధ్యాయం 90వ శ్లోకం. పశూనాం రక్షణం, పశువుల యొక్క గోపాలన, పశువులను, గో అంటే గోవులని కాదు, గుర్రములను, ఏనుగులను, ఒంటెలను, మేకలను, గొర్రెలను అన్నింటినీ పాలించడం. వృద్ధి చేయుట, దానం, విద్య ధర్మమును వృద్ధి చేయుటకు ధనాదులను వ్యయము చేయుట. ఇజ్య, అగ్నిహోత్రం వంటి, ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు అందరికీ అగ్నిహోత్రం వంటి యజ్ఞకర్మలు చేయుట, ఉనర్చుట అనేటువంటిది. కుసీదం 100కు 4, 6, 8, 12, 16, 20 ఆనెముల కంటే ఎక్కువ వడ్డీ తీసుకొనకుండుట. ఆనెములు అంటే 100 రూపాయలకు 4 ఆనాలు. ఆనెము అంటే పైసల, 6, 8, 12 ఆనములు. అనాలు అని అంటారు కదా, అనా బొట్లు అంటారు. దో అనా అదే ఏకానా దువ్వాన్ అంటే పైసా అన్నట్టే కదా. 1 పైసా 2 పైసలు. అవును. 100 రూపాయలకు 4 పైసలు అంటే ఆనాటి కాలంలో. ఇప్పుడు 100కు 10 తీసుకుంటున్నారు మహా ఎక్కువ అంటే. పావులా వడ్డీ ఉంటుంది స్వామి. ఆ పావులా వడ్డీ ఉంటుంది, పావులా వడ్డీ 25 పైసలు. పావులా అంటే ఇప్పుడు 4 అని చెప్తున్నాడు కదా, 4 ఆనాలు. 4 మొదలుకొని 20 వరకు స్వామి అట్లా. అవునవును, 4 మొదలుకొని 20 వరకు. ఇంతకు ఎక్కువ తీసుకోకూడదు, ఇయ్యకుండా. గవర్నమెంట్ ఇచ్చేది అదే స్వామి, పావులా వడ్డీ ఇస్తుంటది డాక్రా వాళ్ళకు.
రూప్యం ఇచ్చిన వాని నుండి 100 సంవత్సరములైనను 2 రూప్యముల కంటే ఎక్కువ తీసుకొనకుండుట, కృషి వ్యవసాయము చేయుట అను ఈ 6ను వైశ్యుని గుణకర్మములు. వైశ్యునికి 6, క్షత్రియునికి 11, బ్రాహ్మణుడికి 15. శూద్రుని గుణకర్మములు. ఏకమేవ హి శూద్రస్య ప్రభు కర్మ సమాదిశత్ ఏతేషామేవ వర్ణానాం శుశ్రూషా మనసూయయా. మనుస్మృతి 1వ అధ్యాయము 91వ శ్లోకం. నింద, ఈర్ష, అభిమానము మున్నగు దోషములను వదిలి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు తగినట్లు సేవ చేయుట శూద్రునకు తగిన పని. అంటే నిందించడం, ఈర్ష అంటే ద్వేషించడం, అభిమానం మున్నగు దోషములను వదిలి, అభిమానం కూడా చేయకుండుట, నిందించకుండుట, ఈర్ష పడకుండుట, ఇటువంటి దోషములను వదిలి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు తగినట్లు యథాయోగ్యమైనటువంటి సేవ చేయుట శూద్రులకు తగిన పని. దానితోనే తన జీవన నిర్వాహము ఉనర్చుకొనుట. ఇదే ఆజీవిక వృత్తి, ఆ సేవ చేయటమే. ఇవియే శూద్ర గుణకర్మలు. శూద్రునికి ఎన్నున్నాయి అంటే నింద 1, ఈర్ష 2, అభిమానము 3. ఇక ఇటువంటివి నింద, ఈర్ష, అభిమానము వంటి ఈ దోషాలను వదిలి బ్రాహ్మణ, క్షత్రియులకు అమ్మా చెప్పండి యథాయోగ్యమైనటువంటి సేవ చేయడం అంటే శూద్రునికి 4. సంక్షేపముగా వర్ణముల గుణకర్మములు వ్రాయబడినవి. ఏ పురుషునిలో ఏ వర్ణముల గుణకర్మములుండునో ఆ వర్ణముల అధికారము అతనికి ఇయ్యవలయును. అందుకే ఏమని చెప్తుంటారంటే, ఒక దంపతులు ఇద్దరు కొట్లాడుకుంటా ఏమంటారంటే ఒక స్కూల్లోకి వెళ్ళారు. స్కూల్లోకి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటున్నారు అనమాట. ఏమని అంటే, అమ్మాయి పేరు రాయిస్తున్నది భార్య, భర్తనేమో అబ్బాయి పేరు రాయిస్తున్నాడు. ఆ స్కూలు ఆయన ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తుంటాడో అతను అడుగుతున్నాడు ఏంటంటే, మీరేం చదివించాలనుకున్నారమ్మా అని అంటే ఆవిడేమని చెప్తుందంటే డాక్టర్ని అని చెప్తాను. ఇప్పుడు మరి మీ అబ్బాయిని ఏం చదివించాలనుకుంటున్నారండి అని చెప్పేసి ఆయనను అడిగితే అతను అన్నాడు లాయర్ని చదివించాలని. మరి ఇంతకు మీ అబ్బాయి ఏడి అని ఇతన్ని అమ్మాయి ఏదమ్మా అని ఆమెను అడిగితే వాళ్ళు ఇంకా పుట్టలేదు అని. ఆ రకంగా అంటే పుట్టక ముందుకే వీళ్ళు ఇంత పోట్లాడుతున్నారు. అంటే ఇక్కడ సందేశం ఏంటంటే, నా బిడ్డ డాక్టర్ కావాలని ఒకరు, ఈ యొక్క లాయర్ కావాలని ఒకరు అని ఇట్లా మనం పోట్లాడే కంటే వాళ్ళకు ఏది ఇష్టమో వాళ్ళకు ఇష్టమైనటువంటి విషయంలో వాళ్ళని ప్రోత్సహిస్తే ముందుకు పోతారా, లేదంటే మనకి ఇష్టమైన విషయంలోకి వారిని బలవంతంగా లాక్కొస్తే ముందుకు వస్తారా? వారికి ఇష్టం ఉంటేనే ఆచార్య, మనం ప్రోత్సహిస్తే కాదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు టీచర్ కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి అని వాళ్ళ వెంటబడే కంటే, మనం హిప్నోటిజం చేసే కంటే, లేదంటే వాళ్ళను బాల్యం నుండి ఆ విధంగా తీర్చిదిద్ది అటువంటి విషయాల మీద కోరిక పుట్టేటట్టుగా, దాంట్లో ఇష్టపడేటట్లుగా ప్రేరేపించాలి. ఇంకా అప్పుడు విడిచిపెట్టి ఇప్పుడు చదువు పూర్తయ్యేసరికి నువ్వు డాక్టరే చేయాలి, నువ్వు ఇంజనీరే చేయాలి అని వాళ్ళ మీద బలవంతంగా రుద్దితే ఏమవుతుంటది అంటే, వాళ్ళు అనుకున్నది చేయలేరు, మనం అనుకున్న దాంట్లో నైపుణ్యం ఉండదు, అటు ఇటు ఎటు కాకుండా పోతారు. ఇది రహస్యం ఇక్కడ. ఇప్పుడు చాలా మంది వస్తుంటారు, వచ్చి మేము ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలండి, చాలా ఏదైనా సరే టీచర్ కానీ ఇంకేదైనా సరే ఈ ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని వాళ్ళు అంటుంటారు. నేనున్నాను,
నిన్ను నువ్వు ఇంత తక్కువ అంచనా వేసుకుంటున్నావు అంటే, తక్కువ అంచనా ఉందని ప్రభుత్వ ఉద్యోగం ఏం తప్ప అని అంటున్నాడు. అంటే నువ్వు ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి ఒకరి దగ్గరికి పోయి చేయి చాపే కంటే, నువ్వు మంచిగా చదువుకొని నువ్వే నలుగురికి జీవనోపాధి కల్పించేటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థితికి ఎదిగితే ఎలా ఉంటుంటదంటే, అమ్మో! ఈ విషయంలో మాకెవరు చెప్పలేదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఇది బాగుంది. మీరు చెప్పింది బాగుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే చదువుకునేటప్పుడు పిల్లలకు ఏమని చెప్పాలంటే, నువ్వొక ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి నువ్వు ఎదగాలి అనేటువంటి దాని మీద కృషి చేస్తూ వాళ్ళని ప్రోత్సహించాలి. ఒకవేళ ఆ పైవి అందలేదనుకోండి, కింద మనకి ఎన్నో అవకాశాలుంటాయి. అదే మనము ఇప్పుడు కానిస్టేబుల్ గాని, టీచర్ గాని ఈ చిన్న చిన్నవి పెట్టుకున్నామనుకోండి, ఇంకా ఇదేమో అందదు. అది అసలే మన ఊహకే అందని విషయం. ఐఏఎస్, ఐపీఎస్ అనేటువంటిది. అందుకని పిల్లలకు గొప్ప కలలు కనేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించాలి. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళను ఉంచకూడదు. చిన్న చిన్న విషయాల వైపు నువ్వు ఇంత నీకు ఇంతేనా? నీకు తెలివి లేదా? నువ్వు మంచివాడివైతే పెద్దయి చదవాలి. ఇప్పుడేందంటే మంచి స్వాభిమానంతో వాళ్ళను పెంచుతున్నప్పుడు ఏంటనంటే, చిన్న ఆశలు పెట్టుకున్నప్పుడు వారి పైన ఉన్నటువంటి వాళ్ళు దుష్టులైనట్టయితే వీళ్ళు అనుక్షణం ఆత్మహత్య చేసుకున్నంత పని అవుతుంటుంటది. ఏంటంటే ధార్మికంగా అది నియమ నిష్టలతో ఉన్నటువంటి వారు పై అధికారి నీచుడు, నికృష్టుడు అయినప్పుడు ఏం చేస్తుంటాడు అనంటే, తను అనుకున్నది సాధించలేక ఆ యొక్క పై నీచమైనటువంటి అధికారి చెప్పినటువంటి పనులు చేయలేక నలిగిపోతారనమాట. అందుగురించి మన దృష్టికోణమే ఉన్నతంగా ఉన్నదనుకోండి, అప్పుడు జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏ పురుషునిలో ఏ వర్ణముల గుణకర్మములుండునో ఆ వర్ణముల అధికారము అతనికి ఇయ్యవలెను. అదే వారికి ఇష్టమైనటువంటి విషయంలో వారిని ప్రోత్సహించాలి. గర్భములో ఉన్నప్పుడే, గర్భము దాల్చే కంటే ముందు నుంచి, గర్భంలో ఉన్నప్పుడు, పుట్టిన తరువాత, పెరిగేటప్పుడు అతనికి ఆ విషయం పట్ల ఆ వైపు వెళ్ళడానికి మనం ప్రోత్సహించామనుకోండి, అతను అదే దృష్టికోణంతో చూస్తాడు. అప్పుడు అతను ఇష్టపడుతుంటాడు కాబట్టి దాంట్లో మనం ప్రోత్సహించవచ్చు. మనం ఏ వ్యక్తులను కలిసినా, ఎక్కడికి వెళ్ళినా అటువంటి ఉన్నతమైనటువంటి భావజాలం కలిగినటువంటి వారితోటే ఉంటే అదే దృష్టికోణంలోతో ఉంటారు. అదే చిన్న చిన్న భావజాలంతో కలిగినటువంటి వారు ఉంటే ఈ ఈ రకంగానే ఆలోచిస్తుంటారు అన్నట్టు. ఆయన చెప్పిన రూట్‌లా పోతే ఒక రూట్‌కు చేరుకున్నట్టారు. లేకుంటే మనం చెప్పింది, ఆయన చెప్పింది ఏది కాకపోతే ఎక్కడ కాకుండా అయిపోతారు. అదే అటువంటి పరిస్థితి తేకూడదు అని అభిప్రాయం. ఇట్టి వ్యవస్థను పాటించుట వలన మనుషులెల్లరూ ఉన్నతశీలురగుదురు. ఈ రకంగా వ్యవస్థను పాటించినప్పుడు, తూచా తప్పకుండా పాటించినప్పుడు మనుషులు ఎల్లరూ ఎవరైనాను సరే ఉన్నతశీలురగుతారు. ఉత్తమ వర్ణముల వారు తమ సంతానమును మూర్ఖత్వాదిగా గుణములు కలవారైన శూద్రులు కావలసి వచ్చునని భయపడతారు. సంతానము కూడా పూర్వము చెప్పబడినట్లు సద్వర్తనము కలవారు అంటే సత్ప్రవర్తన కలిగిన వారు అవుతారు. విద్యాయుక్తులు కానినాడు తాము శూద్రులము కావలసిన వారం అగుదుమని భయపడతారు. నీచ వర్ణస్థులకు ఉత్తమ వర్ణస్థులగుటకు ఉత్సాహం కలుగును. కాబట్టి పిల్లలకు మంచి ఉద్దేశమునే ఇవ్వాలి. ఇప్పుడు చెడ్డవారి లక్షణాలు ఏంటంటే పిల్లలకు చేతి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం. మంచివారి లక్షణాలు ఏంటంటే వారు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికంటే మంచిది కొనివ్వడం, దానికంటే గొప్పగా అతను ఏదైతే చూపిస్తున్నాడో దానికంటే గొప్పగా ఉన్నటువంటి వస్తువును మనం కొనిచ్చామనుకోండి, ఇక అతనికి ఏదైనా కావాలంటే డబ్బులు అడగడు, ఇచ్చినా తీసుకోడు, మనకు కొనివ్వమంటాడు. ఏది కావాలంటే లేదు నువ్వే కొని అంటాడు. ఎందుకంటే అతను చూపించిన దానికంటే గొప్పది మనం కొనిచ్చేయడం ఒక 4-5 సార్లు అలా చేశామంటే మనం ఏది కొనిస్తే తీసుకుంటాడు. అర్థమవుతుందా? ఊరికే కూర్చొని ఇస్తున్నారు పొద్దునే.
అవుతుందా పిల్లలకు ఆచార్య? అర్థమవుతుంది ఆచార్యజీ. నేను ఆ, తెలియక అడుగుతున్నా, నాకు ఏది కావాలో వాళ్ళు ఇస్తున్నారు అనేది. ఆ. ఇప్పుడు ఉత్తమమైనటువంటి తల్లిదండ్రులు పిల్లలకు బయటకు పోతే ఆ వస్తువు కావాలని అంటే ఆ వస్తువు ఎలా తయారవుతుందో, ఎలా దూషితమవుతుందో ఆ పరిస్థితులను చూపించి తాను నువ్వు మంచివాడివి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇదిగో చూడు అని చెప్పేసి తాను ఇంటి దగ్గర మంచి పదార్థాలు చేసి వారికి ఇష్టమైనట్లుగా మనం తినిపిస్తూ ఉంటుంటే వారు ఎక్కడికి వెళ్ళినా బయట వస్తువులు కొనిచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. మనకు చిరుతిండ్లు తినడం అలవాటైతే ఎక్కడ పడితే ఏది పడితే అది మనం తింటూ ఉంటుంటే వాళ్ళు కూడా అలాగే అడుగుతారు. మన ఇంద్రియాలు మన నియంత్రణలో ఉండి మనము జాగ్రత్తగా ఉంటే వాళ్ళు కూడా అదే పాటిస్తుంటారు. అవునా కాదా? ఊరికే కూర్చొని చూస్తున్నారు. ఏది మాట్లాడరు. మా పరిస్థితి అవును ఏం ఆచార్య, అనసూయ అవును. అవునా ఆచార్జీ, తల్లి ఎలా చేస్తే పిల్లలు అలా తయారవుతారు. పిల్లలు రత్నాలుగా ఉండాలి, గొప్పవారుగా ఎదగాలి అంటే మనము ముందు మన భావజాలం మారాలి. మారితే వాళ్ళు మారుతారు. అంతేగాని ఇప్పుడు రోజేమో తిట్టుకోవడం చేయడం, మా చెడ్డ మాటలు మాట్లాడుకుంటారు. ఎవరైనా గురువు గారు రాగానే నమస్తే నమస్తే అంటే ఎందుకు చేస్తారు వాళ్ళు? నువ్వు రోజు నేర్పిస్తే చేస్తారు. ఆ ఒక్కసారి వాళ్ళ ముంగట చేయమంటే ఎట్లా చేస్తారు? మా మనవరాలు అడుగుతుందండి, మా అమ్మ నమస్తే పెట్టదు కదా, నీకు ఎలా పెడతాను నమస్తే అని అడుగుతుంది. చూసావా? అది అది దేవుడు ఊరికే వాళ్ళని పంపించలేదు. ఏమంటున్నాడంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది చేస్తున్నారా లేదా మీరు దగ్గరికి వెళ్ళి చూడండి అని అన్నట్టుగా సాక్షిభూతంగా వాళ్ళ చేత చూపిస్తారు. అందుకే ఏదైనా అర్థం కాని విషయం ఉన్నదనుకోండి, వాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి కళ్ళనార్పకుండా చూస్తారు. గమనించారా? చిన్నపిల్లలే, మాటలు కూడా రావు. దేవుడా వీళ్ళని ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చాను స్వామి, దేనికి స్పందించరు, ఊరికే కూర్చున్నాను. చూసారా లేదా అతన్ని? ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడకుండా చిన్నపిల్లలు అంతే చూస్తారు ఆచార్యజీ. అదే వాళ్ళకు అర్థం కాని విషయం ఏదైనా అర్థం ఉంటే కాదు, మీరు ఎందుకు ఇట్లా చూస్తారు, మాట్లాడుకుంటున్నారు కళ్ళలో కళ్ళు అనేది పెట్టి చూస్తారు. అసలు అది ప్రశ్నగా ఉంటుంది ఆ వీళ్ళకి కూడా. దాన్ని ఆలోచించరు కానీ వాళ్ళు ప్రశ్నేనమాట అది. అది ఆ రకంగా సాక్షిభూతంగా చూడడం. విద్యా ధర్మములను ప్రచారము చేయుటకు బ్రాహ్మణులకు అధికారము వసంగవలెను. అంటే ఉన్నతమైనటువంటి వాళ్ళకు అధికారం ఇస్తే ఏంటంటే అందరికీ ఈ ఉన్నతమైనటువంటి భావజాలాన్ని ఇస్తారు అనేటువంటి ఉద్దేశం. అంతే తప్ప పెద్దవాళ్ళకే ఇవ్వాలి, చిన్న వర్ణం వాళ్ళకు, చిన్న కులం వాళ్ళకు ఇవ్వకూడదని కాదు. ఎవరిలోనైతే ఉత్తమ భావజాలం ఉంటుందో, అందరినీ కలుపుకొని పోతుంటారో అటువంటి వారికి అధికారం ఇవ్వాలనేది అభిప్రాయం. వారు పూర్ణ విద్వాంసులు, ధార్మికులు అగుటచే ఆ ఆ యొక్క కార్యమును యోగ్యకు తగినట్లు చేయుదురు. అందుకని కలుపుకొని పోవాలి. అందుకే ఓం ప్రకాష్ కూడా చెప్పేది ఏంటంటే మీరు మంచివారైతే మీ పిల్లలకు ఏ మత సంప్రదాయం గురించి చెప్పకండి. ఏ మత సంప్రదాయంలో వారిని పెంచకండి. వారిని మనుషులుగా పెంచండి. ఎందుకంటే ఋగ్వేదము 4వ మండలము 21వ సూక్తము ప్రథమ మంత్రంలో అహం మను అభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ అని, నేను మనువునై ఉన్నాను, మననశీలుడనై ఉన్నాను అని భగవంతుడు తన పరిచయాన్ని ఇస్తున్నాడు. ఇక మనందరికి సందేశం ఏమి ఇస్తున్నాడు? మనుర్భవ, నువ్వు కూడా మనుష్యుడవు కా, మననశీలుడవు కా అని చెప్పేసి సందేశం ఇస్తున్నాడు. మనం గొప్పవారం అయితే మన సంతానం అంతా గొప్పవారు అవుతుంటారు. అవునా కాదా? ఇక కొంతమంది పనికి అవునా? మాలిన వాళ్ళు మాట్లాడుతుంటారు, పనికి మాలిన సందేశాలు ఇస్తుంటారు. ఏంటంటే ఇక మాదంతా అయిపోయింది, మా ఎట్లా బతికినావు, మా బతుకు అయిపోయింది, నువ్వు నువ్వు గొప్పగా బతుకు. నీది ఏమైపోయింది, ఏమి చేసావు, వాళ్ళని ఏ రకంగా బతుకమంటున్నావు? అది ఏది మంచో ఏది చెడో అది తెలియజేయాలి. అందుకని పిల్లలకు నీతులు చెప్పొద్దు అనేది అభిప్రాయం. సంస్కారం మన పిల్లలే తెలియజేస్తాయండి.
శిల ద్వారానే తెలుస్తుంది. పశుపాలనము ఈ యొక్క క్షత్రియులకు రాజ్యాధికారం ఇచ్చిన ఎన్నడూ రాజ్యమునకు హాని కాని విఘ్నములు కాని కలగవు. పశుపాలనాదుల అధికారము వైశ్యులకు ఉండటం వలన వైశ్యులకు ఉండుట తగును. అంటే వైశ్యులే ఈ యొక్క పశుపాలన గోసేవ గోశాలలు నిర్మించి వాళ్ళు చేయగలుగుతారని, వారి పనిని బాగుగా చేయగలుగుతారు. శూద్రుడు విద్యాహీనుడు విజ్ఞాన రహితుడు కావున అతనికి సేవా కార్యం ఇచ్చుట ఉచితం. అంటే సేవా కార్యం అతనికి అదే తోస్తుంది కాబట్టి ఆ సేవా కార్యం అనేటువంటిది. శూద్రుడు విద్యాహీనుడు అతడు శరీరమునకు సంబంధించిన కార్యములన్నీ చేయగలడు. ఇట్లా ఆయా వర్ణముల వారిని వారి అధికారమునకు తగిన కార్యములలో ప్రవృత్తులను చేయుట రాజు మున్నగు సభ్యుల కార్యం. అంటే అది ఉచితమని అభిప్రాయం. సమయం అయిపోతుంది కాబట్టి ముందుకు తీసుకెళ్ళండి ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్యార్థ ప్రకాశం సత్సంగం ద్వారా వైశ్య గుణకర్మాలు, క్షత్రియ గుణాలు, శూద్రుని గుణకర్మాలు ఎలా ఉండాలనేటి విషయాలను అనేకం తెలుసుకున్నాం. ఈ విషయాల ద్వారా మనకెన్నో కొత్త కొత్త విషయాలు, ఆలోచనలు స్ఫురిస్తుంటాయి. కాబట్టి ఈ ఎపిసోడ్ని అందరికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కి అందరికీ పంచుదాం. తర్వాత ఈరోజు వైదిక సంధ్య ఎవరున్నారో నాకంత పేరు గుర్తులేదు. మరి ఇక్కడ గాయత్రి అమ్మ గారు ఉన్నారు, ఆమె లేకపోతే రాజమాన్యమ్మ గారు చేస్తారు. ఈరోజు రాజమాన్యమ్మ గారు వైదిక సంధ్యను చేయిస్తారు. సర్వేభ్యో నమస్తే. ఓం 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 అమృతోపస్త్రణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీశ్రేతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోఫలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భుః పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాహుభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భుః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ బిద్ధాత్తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ. ఓం సముద్రాధర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయతు ద్రివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రము. ఓం షణ్ణో దేవీరవిష్టయ
आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः మార్జన మంత్రములు ఓం మనసా పరిక్రమా మంత్రములు ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితాపితరైషవః చదవలేదండి తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఏంటమ్మా ఓం ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం ధ్రువాది దిగ్గు విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదైషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతిరధిపతి శ్రీత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాదాగ్నిః ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరణసాగ్నే ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుషచ్చ ఓం వదత్తం జాతవేదసం దేవం వహంతి కేతవ త్రిషే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచ్చక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రభ్రవామ శరదశతం అదీనామ శ్యామ శరదశతం భూయచ్చ శరదాశతాత్ ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సమర్పణ మంత్రములు ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః ఓ పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు నీ కృపా కటాక్షం చే మేము చేసేటువంటి శుభ కర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః ఓం దేవశాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి ఓం శాంతి 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 నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః ఓం ధన్యవాదాలు రాజమానిమ్మ గారికి. ఈ ఎపిసోడ్ని అందరూ లైక్ చేసి షేర్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్